అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాక్యముగా 91వ కీర్తన 14, 15 వచనాలు చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం నెరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచుదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచుదను. నా రక్షణ అతనికి చూపించదను. ఈ 3 వచనాల్లో మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు చెబుతున్న మాటలు. దేవుణ్ణి ప్రేమించిన వారికి దేవుడు ఎలా తోడుంటాడు అన్నటువంటి విషయం మనకు తెలియబడుతూ ఉంది. దేవుడంట తప్పిస్తాడంట. ఎందుకు ఆయన తప్పిస్తాడు అంటే ఆయన నామంను ఎరిగి ఉన్నందుకు, ఆయనతో నిబంధన ఏర్పరచుకున్నందుకు, ఆయనతో సహవాసం కలిగి ఉన్నందుకు. అతడు నా నామం నెరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచుదను. దేవుని గురించి అవగాహన కలిగి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎరిగి, దేవునికి సమీపంగా బ్రతికినప్పుడు ఆయన అంటాడు, ఆయన ఘనపరుస్తాడంట, గనులుగా ఎంచుతాడంట. ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తాడు. మర్యాదను, ఉన్నతమైనటువంటి స్థితిని అనుగ్రహిస్తాడంట. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఇది వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంగాను, సమూహంగాను, జనాంగంగాను అందరికీ వర్తించే మాట. దేవుని నామంను ఎరిగి ఉన్నందున ఆయన ఘనపరిచి, మనం ఆయనకు మొరపెడితే ఆయన ప్రజలైన వారు, ఆయన బిడ్డలైన వారు, ఆయనను ఎరిగిన వారు, ఆయన కావాలనుకునేవారు, ఆయన శక్తివంతుడు, ఆయన మనకు విడుదలనివ్వగలడు అనుకునేవారు మొరపెడితే ఆయన వారి శ్రమల్లో నుండి వారిని విడిపిస్తాడంట. మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. శ్రమలో తోడై ఉంటాడంట. బాధలో, బంధకంలో తోడై ఉంటాడంట. ఎందుకంటే తగిన కాలం ముందు విడిపించడానికి. ఇంకా అంటాడు, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఈ బంధకాలు, సమస్యలు ఇవి చూసినప్పుడు జీవితం ఏమైపోతుందో అన్నటువంటి ఆందోళన సర్వసాధారణంగా మనిషికి ఉండే ఆలోచనే. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను పరిపూర్ణమైన దీర్ఘాయుష్ను ఇస్తానని. ఇశ్రాయేలు ప్రజలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు వెళుతున్న త్రోవన వారు ఎదుర్కొన్నటువంటి ఆ శ్రమలు, వారు చేసినటువంటి ఆ యుద్ధాలు, వారికి ఎదురుపడినటువంటి మనుషులను మనం గమనించినప్పుడు వారు ఇక ముందుకు సాగి వెళ్ళగలరా, వెళతామా అనుకున్నటువంటి స్థితి వారిది. వారు యుద్ధ నైపుణ్యము లేనివారు మొదట్లో. కానీ ఆ యుద్ధ నైపుణ్యము లేని వారికి దేవుడే తోడయ్యుండి వారి శ్రమలన్నిటిని దాటివేసుకొని వారికి తోడును అందిస్తూ, వారికి క్షేమం అనుగ్రహిస్తూ నడిపిస్తూ వచ్చాడు. దేవుడు వారిని ఒక దేశముగా, ఒక సమూహముగా ఈనాడు ప్రపంచానికి తీక్సూచిగా నిలబెట్టాడు. అయితే శరీరమును బట్టి వారు దేవుని ప్రజలుగా ఎంచబడుతున్నప్పుడు, విశ్వాసమును బట్టి దేవుని ప్రజలుగా ఎంచబడుతున్నటువంటి మనము ఇరువురము ఒకటే. ఆయన లోకమును ప్రేమించి ఉన్నాడు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. విశ్వాసమును బట్టి దేవుని కుమారులుగా ఎంచబడినటువంటి మనకు సైతము ఈ మాటలు వర్తిస్తాయి. అయితే
ఇక్కడ చెప్పబడుతున్న ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్న, దేవునికి సమీపంగా బ్రతుకుతున్న నీ జీవితము ఈరోజు అయోమయంగా ఉందేమో, ఆందోళనకరంగా ఉందేమో. ఈ సమస్యను నేను దాటగలనా, ఈ సంఘటనను నేను దాటగలనా అని అనిపిస్తుందేమో. ఈ వ్యాధిని, ఈ బాధను నేను దాటగలనా, ఈ అవసరత నాకు తీరుతుందా, ఎక్కడ నాకు తీరుతుందా అని అనిపిస్తుందేమో. అయితే ఆ మహాదేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, ప్రత్యేకంగా నిన్ను ప్రేమించే దేవుడు నీకు సెలవిస్తున్న మాట, శ్రమలో నీకు తోడయ్యుండి నిన్ను విడిపించదను, నీకు దీర్ఘాయువును అనుగ్రహించదను.